హలో అండి. ఇవాళ మన రామాయణం యాత్రలో 3వ రోజు గురించి మీకు నేను కొన్ని వివరాలు చెప్పాలనుకున్నాను. మేము జాఫ్నాలో రీచా రిసార్ట్స్లో ముందు రోజు రాత్రి ఉన్నామన్నమాట. తర్వాత మన్నాడు పొద్దున ఇక్కడ రీచా రిసార్ట్స్లో ఇలా లీజర్గా బ్రేక్ఫాస్ట్ చేసి అందరం మేము నాగభూషణం అమ్మవారి దగ్గరికి ప్లస్ నీలావరి బావి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం అన్నమాట. అయితే ఈ వీడియోలో నేను రామాయణంతో ముడిపడిన ప్రదేశాల గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి నాగభూషణ అమ్మవారి గురించి అది 51 శక్తిపీఠంలో ఒకటి, ఆ వివరాలు నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మేమందరము చాలా లీజర్గా అల్పాహారం చేసుకొని ఇక్కడి నుంచి మేము బయలుదేరాము. ఇది జాఫ్నాకి దగ్గరలో ఉందన్నమాట. జాఫ్నా నుంచి నీలావారి బావి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో అందరము అక్కడ రిసార్ట్స్లో గ్రూప్ ఫొటోస్ దిగి అక్కడి నుంచి మేము ప్రయాణమై నీలావరి బావిని చూడటానికి వెళ్ళామన్నమాట. సో దారి పొడుగున మళ్ళీ సముద్రం ఒడ్డు, పచ్చని చెట్లు, తర్వాత బ్యాక్ వాటర్స్ని చూసుకుంటూ ప్రయాణం చేశామన్నమాట. అయితే ఈ నీలావరి బావి గురించి మీకు కొన్ని విశేషాలు చెప్తాను. నీలావరి బావి బాటమ్లెస్ వెల్ అని కూడా పిలుస్తారు. అడుగు లేని బావి లేదా లోతైన బావి అని కూడా పిలుస్తారు. ఇది జాఫ్నాకి చాలా దగ్గరలో ఉన్న బావి. తీవ్రమైన కరువు ఉన్న సమయంలో ఈ బావి ఎప్పుడు ఎండిపోదని మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు నీటిని ఉపయోగిస్తారని చెప్తారు. బావి యొక్క కొలతలు 8 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. ఇది బావిలో మొదటి 40 అడుగులు నీరు తాజాగా ఉంటుంది. మరింత కిందకి వెళ్తే అది ఉప్పుగా మారుతుంది. ఈ నీటి వనరు కీరిమలైలో మనం ఏదైతే కొలను చూసామో ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్ దగ్గరికి కలుస్తుందని అందరు నమ్ముతారు. ఈ బావిలో విసిరిన నిమ్మకాయ ఈ బావి నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న కీరిమలై సముద్రం కలుస్తుందని అంటారు. సో అందరూ ఈ బావిలోకి మెట్ల ద్వారా దిగి అక్కడ నీళ్ళని తాకి కొంచెం చల్లుకొని ఈ నీళ్ళు కూడా రుచి చూస్తారు. ఇది ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్ అనమాట. అయితే రామాయణంతో ఏంటి దీని సంబంధం అంటే, రాముడు తన సైన్యంతో ఇక్కడి నుంచి వెళ్తుంటే వాళ్ళకి దాహం వేసినప్పుడు దాన్ని బాణంతో ఇక్కడ మట్టిని తట్టి ఒక కొలను తయారు చేశారు. ఈ ఫ్రెష్ వాటర్లో సైన్యం అంతా మంచినీళ్ళు తాగి వాళ్ళు దాహం తీర్చుకున్నారని ఇక్కడ విశ్వాసము. సో ఇలా ఇది రామాయణంతో సంబంధం ఉందన్నమాట ఈ ప్రదేశానికి. సో ఇది చాలా అరుదైన బావి. ఏది అయితే ఫ్రెష్ వాటర్ పైన కింద సాల్ట్ వాటర్ ఉండడం అనేది చాలా రేర్. సో ఇలాంటి బావిని మేము ఇవాళ చూసామన్నమాట. सर एक्चुअली सर ఇప్పుడు మన గైడ్ ఏం చెప్తారో क्या सर हिंदी में बताएगा इंग्लिश में बताएगा? इंग्लिश सर दे हैव one of season Ram Ravana season. Ram ji then after defeating fighting with Ravana, Ram ji with Sita Mata and Vanara Sena, they are moving this place. Then that time he fell to some thirsty. And Ramji, what to do him, he is using for the Trishul and like this pole, and after that is starting. That's the Hinduism culture. There is the 50% fresh water, 50% salt water, and deep 52 meters. Today also we are some people come and they are research about that. One day this near the village, the boy, they put into the lemon like this bag. 2 days after that lemon, they got it at Navaleshwaram temple near the water pond. That's good. That means what they temple? have Navaleshwaram. Yesterday Navaleshwaram. they have fresh water pond. Yeah. Both are connection. Okay. That's it. Okay. సో ఇలా ఇక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ ట్రింకోమలి అనే ఊరికి వెళ్తున్నాము. రాత్రి మా బస అక్కడ, మన్నాడు అక్కడ త్రికోణేశ్వర ఆలయము, శక్తిపీఠము, శాంకరీదేవిని దర్శించడానికి బయలుదేరాం. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.